హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నది CM4 SA కటింగ్ మిషన్. దీనికి వచ్చేసి ప్రాబ్లం ఫీల్డ్ కాయిల్ వచ్చి డ్యామేజ్ అయింది. దీనికి కొత్త కాయిల్ వేసినాను. స్ప్రింగ్స్ కూర్చోబెట్టాలా, కనెక్షన్ ఇవ్వాలా. చూడండి నీట్గా ఎంత బాగుందో అది. ఇది ఫీల్డ్ కాయిల్ రఫ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది, హై వోల్టేజ్ వచ్చి. ఇది దీనిది ఆర్మేచర్ CM4 SA రబ్బింగ్ అయింది. చూడండి దాంట్లో కనపడతా ఉంటాయి. దాంట్లో ఆర్మేచర్ బాగుంది, అది ఫీల్డ్ కాయిల్ డ్యామేజ్ అయింది. దీనిలో వచ్చి మనం ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి ఫీల్డ్ కాయిల్కి సెట్ చేస్తాం. నీట్గా తీసుకొని స్విచ్కి ప్లస్ మైనస్ తీసుకొని జాయింట్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి అది ఫస్ట్. ఆ తర్వాత మనము ఏదన్నా మిషన్ డ్యామేజ్ అయిందనుకో, సౌండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. దేంట్లో నుంచి వస్తుంది, గేర్ బాక్స్లో నుంచి వస్తుందా, ఆర్మేచర్ ఫీల్డ్ కాయిల్ నుంచి వస్తుందా. కార్బన్ వేసిన వెంటనే ఆ తర్వాత మళ్ళీ కానీ రాంగ్ కనెక్షన్ వేసితే స్పార్క్ వస్తుంది. స్పార్క్ వస్తే అగ్గి వస్తుంది అనమాట. అగ్గిలో దాంట్లో ప్లస్ మైనస్కి ఇచ్చింటారు, మైనస్ ప్లస్కి ఇచ్చింటారు అనమాట. అది చూసుకోవాలి. అది చూసుకొని నీట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట. అది చేసుకొని ఏంటని కార్బన్ ఫిట్ చేసి మనం మిషన్ రన్నింగ్ చేయాలి. అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది, అది కరెక్ట్గా ఉందా లేదా అని. అలా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్విచ్కి కనెక్షన్ ఇస్తున్నాం, ఇచ్చి ఫిట్టింగ్ చేసుకుంటాం. బాడీకి వేసుకున్న తర్వాత ఫీల్డ్ కాయిల్ది స్ప్రింగ్స్ కనెక్షన్ ఇచ్చుకుంటాం నీట్గా. మన కస్టమరు పాత కస్టమరు సువందపల్లి ఇతంది. మన షాప్ పెనుగొండలో RTC బస్ స్టాండ్ ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఉంది. KGN పవర్ టూల్స్, చాలా ఓల్డ్ షాప్ మనది, 8 years. మనము దీంట్లో ఆన్లైన్ సర్వీస్ కానీ ఇస్తామన్నమాట. ఎవరైనా కొరియర్ మనకి చేస్తే మిషన్ రిపేర్ ఉంటే రిపేర్ చేసి వాళ్ళకి కొరియర్ చేయిస్తాం. మళ్ళీ కొత్త మిషన్లు ఐటమ్ స్పేర్ కానీ, టూల్స్ కానీ, బ్లేడ్స్, మిషన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ టూల్స్ యావన్నా కానీ మనము కొరియర్ ఆన్లైన్ అనేది చేస్తాం. ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది మన నంబరు. ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం స్ప్రింగ్స్ కూర్చోబెట్టుకుంటున్నాము. స్ప్రింగ్స్ కూర్చోబెట్టుకొని నీట్గా మనం ప్లస్ మైనస్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని స్ప్రింగ్స్ కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకున్న తర్వాతే మనం నీట్గా చెక్ చేసుకునేకి అయ్యేది, లేదంటే డ్యామేజ్ అయిపోతుంది మిషన్. అలా చాలా ఎక్స్పీరియన్స్తో చేయాల వర్క్. కానీ నీట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఎవరన్నా కానీ, ఎంత దూరం అన్నా వాళ్ళు కన్నా కానీ మాకు కొరియర్ పెడితే చాలు, మాది ప్రాబ్లం క్లియర్ చేసి మనం వెంటనే ఒక 10 minutes 15 minutesలో మనం రిపేర్ చేసి ఇచ్చేస్తాం మిషన్. ఎక్కువ టైం కానీ తీసుకోము. RTC బస్ స్టాండ్ కార్గోలో చేయాలా. మీకు ఏం ప్రోడక్ట్ అన్నా కానీ నెక్స్ట్ వీడియోలో మనం వస్తుంది. నీట్గా వీడియో తీసి పెడతాను క్లారిటీగా. మీకు బ్లేడ్స్ కానీ, టూల్స్ కానీ, స్క్రూ డ్రైవర్స్, టోటల్ ఆల్ టూల్స్, మిషన్స్, స్పేర్, ఆర్మేచర్స్, ఫీల్డ్ కాయిల్స్, గేర్ బాక్సెస్, హౌసింగ్స్, బేరింగ్స్, టోటల్ ఆల్ దొరుకుతాయి మన దగ్గర. హోల్సేల్, రీటైల్, ప్రైస్ కానీ రీజనబుల్లో ఇస్తాము. చూడండి స్క్రీన్ పైన కనపడదండి నంబరుకి కాంటాక్ట్ అవ్వండి. మా గేర్ బాక్స్లో ఆర్మేచర్ వేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకొని మనం బాడీలో కూర్చోబెడుతున్నాం. ఫీల్డ్ కాయిల్లో కూర్చోబెట్టిన తర్వాత
నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట, ఫ్రీగా తిరుగుతుందా లేదా అని. అట్లా చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఫిట్ చేయాల. టైట్ ఉంటే గిన ప్రాబ్లం ఉంది అని అర్థం. బేరింగ్ ప్రాబ్లం అన్నా, గేర్ ప్రాబ్లం అన్నా, వేరేదన్నా కానీ మనం ఎంత నీట్గా చెక్ చేసి ఫిట్టింగ్ చేస్తామో అంత నీట్గా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది మిషన్. చూడండి, ఫ్రీగా చెక్ చేసుకోవాలా. ఫ్రీగా ఉంది అంటేనే మనం ఫిట్టింగ్ చేసుకోవాలా. కార్బన్ వేసుకోవాలా. కార్బన్ వేసుకున్న తర్వాత క్యాప్ ఫిట్టింగ్ చేసుకోవాలా. చేసుకొని మనం నెక్స్ట్ మిషన్ రన్నింగ్ చేసుకోవాలా. లేదంటే చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే టైట్ వచ్చేస్తే బేరింగ్ ప్రాబ్లం అన్న ఉంటుంది. లేదంటే ఫీల్డ్ కాయలు ఆర్మీచర్ ఇప్పుడు ఇంతగా మనం మార్చాం, దాంట్లో వచ్చి రబ్బింగ్ అయ్యింది ఆర్మీచర్ ఫీల్డ్ కాయలు, అలా కాలిపోయింది అనమాట. అలా అన్న జరుగుతుంది నెక్స్ట్ టైం. అందుకే మనం నీట్గా ఫిట్ చేసుకున్న తర్వాతనే మనం చెక్ చేసుకోవాలన్నమాట, స్మూత్గా తిరుగుతుందా లేదా అలా. చూడండి, మిషన్ రన్నింగ్లో అయిపోతుంది ఇప్పుడు. పర్ఫెక్ట్. కస్టమర్ కానీ హ్యాపీ. స్పార్క్ కానీ రావడం లేదు. చాలా నీట్గా తిరుగుతుంది. రెడీ అయిపోయింది మిషన్. ఇప్పుడు ఫీల్డ్ కాయిల్ అది డ్యామేజ్ అయింది కదా, అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎలా కాలిందో. అలా అయితే వేస్ట్ అనమాట. రన్నింగ్ అయితే అది మిషన్ స్పార్క్ వస్తుంది అనమాట, వేస్ట్ అనమాట.